కొలంబోలో భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. భారత్ తన మొదటి ఇన్నింగ్స్ను 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో లంక జట్టు ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. చివరి గంటలో వెలుతురు మందగించడం, భారీ వర్షం పడడంతో అంపైర్లు ఆటను ముందే ముగించారు. ప్రస్తుతం శ్రీలంక ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మరో 39 పరుగులు చేయాల్సి ఉంది. ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ఆరంగటం ఆటగాడు కమిల్ మిషారా కొన్ని బౌండరీలతో బాగానే ఆడాడు. కానీ భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన షార్ట్ బౌన్సర్ కు మిషారా వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పసింధు హరియబండారా, కమిందు మెండెస్ జంటగా చేరి దూకుడుగా ఆడారు. వీరిద్దరు 4వ వికెట్ కు వేగంగా 87 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలర్లను మార్చాల్సి వచ్చింది. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో గిల్ మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణను రంగంలోకి దించాడు. ప్రసిద్ధ్ వెంటనే ఫలితాన్ని ఇస్తూ కమిందు మెండిస్ ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశారు. అయితే ఒకవైపు వికెట్ పడిన సూర్య బండారా పట్టుదలగా నిలబడి లంచ్ విరామానికి ముందే తన తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు మ్యాచ్ ను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఈ సెషన్ లో కేవలం 86 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. ఆ వెంటనే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో నిరోషన్ డికెల్వా కీపర్ ధ్రువ్ జురేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో సోనాల్ దినుషా అద్భుతమైన హాఫ్ సెంచరీతో లంకను ఆదుకున్నాడు. టీ విరామం తర్వాత దినుషా నువంతా జోడి కొన్ని బౌండరీలతో స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. అయితే మానవ్ సుతర్ మళ్లీ దెబ్బతీశాడు. నువంతాను అవుట్ చేసి ఈ ఇన్నింగ్స్ లో తన 3వ వికెట్ సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న సోనల్ దినుషా మాత్రం పట్టు వదలలేదు. 137 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి లహీరు కుమార సహకారం అందించారు. మరోవైపు వికెట్లు పడుతున్న సోనల్ దినుషా మాత్రం పట్టు వదలలేదు. 137 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి లాహిరు కుమార సహకారం అందించారు. బట్ ఫైనల్లీ భారత్ మిగిలిన 2 వికెట్లను తీసి ఫాలో ఆన్ విధించాలని చూస్తున్న తరుణంలో నల్లటి మేఘాలు కమ్ముకొని భారీ వర్షం పడింది. దీంతో ఆటను ముందే ముగించాల్సి వచ్చింది.